సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వారణాసి టైటిల్ కొట్టేశారు కదా మీరు. నాదే వాళ్ళు కొట్టినట్లు లెక్క యాక్చువల్లీ చెప్పాలంటే. రామ రామ అలా అంటే జనాలు ఊరుకుంటారా? బికాజ్ నేను 3 years బ్యాకే నేను అది ట్రైలర్ రిలీజ్ చేశాను అండ్ 5 months ago ఇండిపెండెంట్ ఫిల్మ్ కూడా రిలీజ్ అయింది. అది వారణాసి అనేది వారణాసి కింద క్యాప్షన్ వచ్చేసి ద కాజ్ ఆఫ్ డెత్ అనమాట. వారణాసి అంటే యాక్చువల్లీ ఒక 14-year-old గర్ల్ని ఒకటి రేప్ చేస్తాడు, దాని మీద తీసాను యాక్చువల్లీ మూవీ. ఎస్, వారణాసి. నిజంగా వారణాసి అనగానే అందరికీ గుర్తొచ్చేది కాశీ. అఫ్ కోర్స్ శివుడు, అఫ్ కోర్స్ బాడీస్, అఫ్ కోర్స్ అక్కడ కాలడం, అక్కడ నదులు, ఆ బోట్, ఇవన్నీ కూడా అదొక డిఫరెంట్ ప్రపంచం వారణాసి కదా. అంటే ఒక యంగ్స్టర్ అయ్యుండి ఒక మంచి లవ్ స్టోరీనో, ఒక మంచి లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీనో, లేదా ఒక మంచి కమర్షియల్ హిట్ అంటారు, కానీ మీరేంటండి కంప్లీట్గా అంటే అరే ఇంకా అన్నీ వదిలేసిన వాడికి కాశీ దిక్కురా అంటారు, అలా వారణాసి మీద పడ్డారు. అంటే వారణాసి యాక్చువల్లీ టైటిల్ ఒకటే తీసుకున్నాను నేను. వారణాసి అనేది జస్ట్ ఫర్ టైటిల్ అంతే. వాడి పేరు వారణాసి క్యారెక్టర్స్ నేమ్ అనమాట. టైటిల్ రోల్ నరసింహ అని అతను ప్లే చేశాడు. యా, ఇందులో ఏం జరుగుద్దంటే వారణాసి అండ్ సిస్టర్ గౌరీ, తనకు ఒక ఫ్రెండ్ కృష్ణ అని ఉంటుంది, ఆ అమ్మాయికి 12-year-old గర్ల్, 12 or 14-year-old గర్ల్. ఒకసారి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత వీడికి కొంచెం కులం పిచ్చి, ఎవరికి పాశం దుర్గా అనే ఒక వ్యక్తికి కులం పిచ్చి. పాశం దుర్గా ఎవరంటే వారణాసి వాళ్ళ ఫాదర్. ఏం చేస్తాడు, నువ్వే కులం తక్కువడివి అని చెప్పి అంటది ఆ అమ్మాయి కృష్ణ ఒక సందర్భంలో. అన్నప్పుడు నన్ను కులం తక్కువ నన్నే కులం తక్కువ అంటావా నువ్వు అని చెప్పి వాడు అమ్మాయిని రేప్ చేసి చంపేస్తాడు. 14 years ఇది సెంటెన్స్, లైఫ్ సెంటెన్స్ వేస్తారు. రిలీజ్ అయిన తర్వాత కన్న తండ్రిని కూడా చూడకుండా వారణాసి గాడు దుర్గాని చంపేస్తాడు. రిలీజ్ అయినాక ఆల్రెడీ శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా అతని కోసం వెయిట్ చేసి 14 years తర్వాత తన చెల్లి ఫ్రెండ్ని చంపినందుకు గాను చంపేస్తాడు అనమాట. దానికోసం అనమాట. అంటే అట్ ఎనీ కాస్ట్ ఉరిశిక్ష అనేది కంపల్సరీ, వీటికి రేప్స్ చేసిన వాళ్ళకి ఉరిశిక్ష ఫైనల్ జడ్జిమెంట్ అవ్వాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్తో నేను ఆ మూవీ తీశాను, వారణాసి. దట్ ఈస్ వారణాసి. వారణాసి టైటిల్ అనేది అలా పుట్టుకొచ్చింది. యా, కాజ్ ఆఫ్ డెత్ అంటే యాక్చువల్లీ డెత్ చనిపోయిన తర్వాత అందరూ అస్థిక నిమజ్జనానికి దానికి వారణాసికి ఎలా వెళ్తారో ఇక్కడ ఏంటంటే దానికి కారణమే వారణాసి అయ్యాడు అనమాట. ఎవరి మరణానికి, వాళ్ళ తండ్రి మరణానికి. సూపర్. సో ఈ స్టోరీ ఇక్కడ వరకు చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ ఫస్ట్ రాహుల్ రాయ్ అంటే అటు నార్త్ అబ్బాయా? కాదు, వెస్ట్ గోదావరి. వెస్ట్ బెంగాల్ కాదు, వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. సో మరి మా మేనత్త సోషల్ టీచరు, తన పేరు వెంకటేశ్వరి. తను రాజారాం మోహన్ రాయ్కి ఇన్స్పైర్ అయ్యి నాకు ఆ నేమ్ పెట్టింది అనమాట. రాయ్ అని తను యాడ్ చేసింది, రాహుల్ రాయ్. సో ఆ ఇన్స్పిరేషన్ కాస్త ఇక్కడ రాహుల్ రాయ్. మరి రాహుల్ రాయ్ ఆ ఇన్స్పిరేషన్కి తగ్గట్టు ఏమైనా చేశారా మరి? దాని ప్రకారమే నేను మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీస్తున్నాను. ఓకే. యా, ఫస్ట్ ఆర్జీబీ స్పార్క్. అత్తకి కూతురు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు కానీ వదిలి ఇద్దరు పెద్దవాళ్ళు. సో అయ్యో అత్త మిస్సింగ్. ఒకవేళ చిన్నోళ్ళనే పెళ్లి చేసుకున్నాను యాక్చువల్లీ. నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్ ప్రస్తుతానికి. నాట్ ఇంట్రెస్టెడా? ఫ్యూచర్ లో కూడా అసలు మాక్సిమం అయితే నా టార్గెట్ అయితే మ్యారేజ్ చేసుకోవద్దు అని. ఓ, టార్గెటే పెట్టేసుకున్నా. అంటే లైఫ్లో అమ్మాయి మీద విరక్తి వచ్చిన వాడో, లేదో అంటే ఈ లవ్ అనే దాని మీద కంప్లీట్గా తొక్కేమీ లేదు, అసలు మనుషులే కాదు ఈ పెళ్ళి ఇదంతా మనం ఎందుకు, అదంతా కాదు యాక్చువల్లీ అనుకున్న వాళ్ళు లైఫ్ నేను టైం ఇవ్వలేను. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే యాక్చువల్లీ ఏదో బిజీలో ఉంటాం కదా, ఇంకా అంత బిజీ అవ్వలేదు. బట్ రాను బిజీ అయిన తర్వాత అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళొచ్చు. ఎవరు చూసుకుంటారు మరి? ఇప్పుడు మా పేరెంట్స్ని ఎవరు చూసుకుంటున్నారు? మీరు ఒక్కడనే కదా ఉన్నాను, నేను చూసుకుంటాను. బై ఛాన్స్ నేను చూసుకుంటున్నా అంతే. అందరినీ చూసుకోవట్లేదు కదా బయట. ఎవరి పేరెంట్స్ని పట్టించుకోవట్లేదు. యాక్చువల్లీ ఇప్పుడు రాబోయే మూవీ కూడా పేరెంట్స్ గురించి అనమాట. పేరెంట్స్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఒక కాన్సెప్ట్ మీదే నెక్స్ట్ మూవీ తీస్తున్నాను. అన్ని ఇండిపెండెంట్గా ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది నా డౌట్. ఎవరు సపోర్ట్ లేరా లేకపోతే ఏంటి? ఇండిపెండెంట్ ఎందుకు వెళ్తున్నా అంటే ఫస్ట్ ఎక్కడో విన్నాను నేను, మనల్ని నమ్మి మనమే ఒక 10 లక్షలు పెట్టకపోతే మనల్ని నమ్మి కొన్ని కోట్లు ఎలా పెడతారు బయట ప్రొడ్యూసర్స్ అని విన్నాను నేను. అదేవిధంగా నేను ఏం చేశానంటే వారణాసి అనే ఫిల్మ్ ఈ S24 ఈ ఫోన్తో తీశాను. మొత్తం మేకింగ్ కాస్ట్ 0 చేసి
పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం ప్రొఫెషనల్స్కి ఇచ్చాను నేను. లైక్ ఎడిటింగ్, డబ్బింగ్, డిఐ, మ్యూజిక్ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్స్ చేయించుకున్నాను. అప్పుడు నాకు ఫిల్మ్ మేకింగ్ మీద ఒక ఐడియా వచ్చింది. దెన్ మా డాడీకి చెప్పాను, దీని బడ్జెట్ వారణాసికి నాకు ఒక 1 lakh అయిందంతే. సో దీనికి ఇంకో ఇండిపెండెంట్ ఫిల్మ్ తీద్దాము అని అనుకుంటున్నాను నేను. దానికి ఒక 10 lakhs పెడితే కొంచెం క్వాలిటీ మూవీ ఇవ్వచ్చు మనం బయటికి. ఇది ఓన్లీ టీవీ వరకు వస్తుంది, థియేటర్ రేంజ్ అయితే కాదు కదా, మొబైల్తో తీసింది. సో అందుకని FX3 కెమెరాతో ఒక ప్రొఫెషనల్ని హైర్ చేసుకున్నాం, కేబీ అని చెప్పి. సూపర్ కెమెరామ్యాన్ తను, డిఓపి కేబీ. అది మా యాక్టర్ రాజా మైలవరపు అని ఉంటారు, ఆయన రిఫర్ చేశారనమాట కేబీని తీసుకోమని చెప్పి. సో ఆయన హైర్ చేసుకుని నేను ఒక అటజని కాంచన్ అని చెప్పి ఒక మూవీ తీశాను. అటజని కాంచన్ ఏదో మన తెలుగులో ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది, పద్యం ఉంటుంది. అవునండి, పద్యం 10th క్లాస్లో ఉంది. ఆ పద్యం వచ్చేసి, పద్యాన్ని కాపీ చేశారా మీరు? టైటిల్ ఒకటి కాపీ చేస్తాను, పద్యాన్ని కాపీ చేయలేము అది, ఎందుకంటే అది హిమాలయ పర్వతాల గురించి ఉంటుంది. నేను అక్కడ దాకా వెళ్ళేంత బడ్జెట్ లేదు నాకు, జస్ట్ టైటిల్ ఒకటి తీసుకున్నాను అంతే. టైటిల్ వరకు తీసుకున్నాను. యా, అదే మూవీ కాన్సెప్ట్ ఏంటి? ఆ తల్లిదండ్రుల్ని పిల్లలు పట్టించుకోవట్లేదు, వదిలేస్తున్నారు. అంటే అంటే అక్కడికి చని అంటే వెళ్ళడం, అక్కడికి వెళ్ళి చూశాను. కాంచన్ అంటే చూడడం, అక్కడికి వెళ్ళి చూశాను, ఒక క్యారెక్టర్ అక్కడికి వెళ్ళి చూశాను అనే దాని పేరే అటజన కాంచన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ అటజని కాంచన్, అందులో ఈ అటజని కాంచన్ అనే ఫిల్మ్లో ఒక క్యారెక్టర్ ఒక చోటుకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. సేమ్ లైక్ ఇది ప్రవరుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి హిమాలయాలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నది అలసాని పెద్దన్ గారు రాశారన్నమాట ఈ పద్యం. ఆ పద్యం ఏంటంటే, అటజని కాంచ భూమిసురు డంబర చుంబిశిరస్స రజ్జరీ పటల ముహుర్లు తదభంగ తరంగ మృదంగ నిస్వనస్ఫట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరిత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్ అని ఒక పద్యం రాశారు. అంటే ఏంటంటే అదంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అంత ఇది కాదు, ఎందుకంటే ప్రవరుడు అనే అతను యాక్చువల్లీ ఐసోలేటెడ్గా ఉండేవాడు. ఆయన ఫస్ట్ టైం టూర్కి వెళ్ళినప్పుడు హిమాలయ పర్వతాలను చూసి దాని వర్ణన ఇలా చేస్తాడు అనమాట అలసాని పెద్దన. ఆయన చెప్పిన దాన్ని బట్టి, ప్రవరుడు చెప్పిన దాన్ని బట్టి, ఎలా అంటే నెమళ్ళు నాట్యం చేసినట్టున్నాయి, మృదంగం వాయించినట్టు ఉంటుంది అని చెప్పి. అలా అక్కడికి వెళ్ళి వాళ్ళ గొప్పతనం చూసుకున్నట్టు, ఇది హిమాలయాల యొక్క గొప్పతనాన్ని ప్రవరుడు అక్కడికి వెళ్ళి చూసినట్టు, ఇందులో గిరి అనే పాత్రధారి ఒక చోటుకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని చూసుకుంటాడు అనమాట, తెలుసుకుంటాడు. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఆర్జీవి గారు దగ్గర మీరు వర్క్ చేశారా అని విన్నారా? అదొక పెద్ద కన్ఫ్యూజన్ నాకు. ఆర్జీవి గారు వర్క్ చేయలేదు. యాక్చువల్లీ ఒక 4 years బ్యాక్ 2021లో ఆర్జీవి గారు స్పార్క్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అని ఒకటి పెట్టారు. అవును, దాంట్లో ఓవరాల్ 9,000 ఫిలిమ్స్కి నాది 2nd వచ్చింది ఇండియాలో. ప్రైజ్ కూడా ఇచ్చారు, ప్రైజ్ మనీ అదిని. అప్పుడు ఒకసారి వాళ్ళ టీంతో నేను మీట్ అయ్యాను. నేను టీం మీట్ అయితే ఏడీ కింద చేస్తారా, ఇంట్రెస్ట్ ఉందని అన్నారు. ఏడీ కింద అయితే చేయనండి, నేను డైరెక్ట్ మూవీ తీద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కడైనా చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంటుంది కాబట్టి. సో ఐ డోంట్ వాంట్ టు బి అసిస్టెంట్ డైరెక్టర్ అని అన్నాను. డైరెక్ట్గా నాకు నేనే నేర్చుకుంటానని చెప్పాను, ఎక్కడ నేర్చుకోనని చెప్పి. సరే అని చెప్పి అప్పుడు దాన్ని బట్టి నేను ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టాను అనమాట. దిస్ ఈజ్ మై 2nd ఇండిపెండెంట్ ఫిల్మ్ యాక్చువల్లీ. దానికి ముందు ఆర్జీవి దాంట్లో చేసింది యాక్చువల్లీ 2 minutes షార్ట్ ఫిల్మ్, యాక్చువల్లీ అంతే, ఓన్లీ 2 minutes ఫిల్మ్. 2 minutes టాప్ 2 లో ఉంది, ఇండియాలోనే సెకండ్ ప్లేస్ 9,000 ఫిలిమ్స్ లో. యా, దాని టైటిల్ వచ్చి రిటర్న్ బై. బ్రెయిన్ ఉంది, ఇంత బుర్ర ఉంది, ఇంత క్యాపబిలిటీ ఉంది, ఎందుకని ఇండస్ట్రీలో బిగ్ ఫిలిమ్స్ కి ఆపర్చునిటీస్ రావట్లేదా? ఇంకా అప్రోచ్ అవ్వలేదు యాక్చువల్లీ. మీరు అప్రోచ్ అవ్వలేదు? యా, అది ఆర్జీవీది అయిన తర్వాత మా ఫ్రెండ్స్ జ్ఞానేశ్వర్ రెడ్డి అని ఒక అతను ఉంటాడు, మా బీటెక్ క్లాస్మేట్, తను ఇంకొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇన్వెస్ట్ చేస్తా అన్నారు. ఆల్మోస్ట్ మేము బోర్డ్ అవుతున్నాం ప్రాజెక్ట్కి. వికారాబాద్ వెళ్ళాము, లొకేషన్ కూడా స్కౌటింగ్కి వెళ్ళాం, అంతా ఫైన్. కాకపోతే అన్ఫార్చునేట్లీ మా మదర్ చనిపోయారు అనమాట 3 years బ్యాక్. చనిపోవడంతో ఇంక నేను మా ఫ్యామిలీని చూడడానికి వెళ్ళిపోయాను. యా, ఐ హ్యాడ్ టు గో టు మై హోమ్ టౌన్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. యా. నాన్నగారు ఏం చేస్తుంటారు? రిటైర్డ్ అంటే యాక్చువల్లీ ప్రైవేట్ ఎంప్లాయీ. ఇంతకుముందు తణుకులో, మా ఊరు తణుకు, వెస్ట్ గోదావరి, వెంకటేశ్వర థియేటర్ అని చెప్పి ఆకుల బాబు గారు, యా, ఆకుల బాబు గారు ఆయన ఇదనమాట ఓనర్ దానికి. ఆ థియేటర్లో మా డాడీ వర్క్ చేసేవారు.
అసిస్టెంట్ మేనేజర్ కింద, టికెట్ కౌంటర్ దగ్గర ఉండేవారు. సో ఈ ఫిలిం డైరెక్షన్ అనేది అక్కడ నాన్నగారి దగ్గర నుంచి స్టార్ట్ వచ్చింది యాక్చువల్. అంటే ఆ థియేటర్లో నేను తీసిన సినిమా పడాలి అన్నది యాక్చువల్లీ ఒక డ్రీమ్ నాది, ఒక చిన్న డ్రీమ్. దట్ ఈస్ నాట్ మై లైఫ్ టైం డ్రీమ్ అది, కాకపోతే ఒక చిన్న డ్రీమ్ ఉంది నాకు. దాంట్లో మా డాడీ వర్క్ చేసిన థియేటర్లో నా సినిమా పడాలి అన్నది నా డ్రీమ్ అనమాట అది. సో ఇంకా ఎవరిని అప్రోచ్ అవ్వలేదు? అంటే అప్రోచ్ అయ్యాను ఒక ఓటీటీకి అప్రోచ్ అయ్యి ఈ మూవీని మొత్తం చూపెట్టాను, ట్రైలర్ చూపెట్టాను. అండ్ దెన్ వాళ్ళు ట్రైలర్ నచ్చింది, ఫుల్ మూవీ కూడా చూశారు. ఆల్మోస్ట్ సైన్స్ అవుతున్నాయి ఓటీటీలో, వాళ్ళు టెలికాస్ట్ చేస్తానన్నారు. బట్ ఇప్పుడు ఒక 2-3 hours బ్యాక్, ఈ ఇంటర్వ్యూకి ఒక 2-3 hours బ్యాక్ నాకు కాల్ వచ్చింది. అదే మా అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చింది, ఆదిత్య. జయమ్మ పంచాయతీ అని చెప్పి ఒక మూవీ డైరెక్టర్, వాళ్ళ టీం నుంచి కాల్ వచ్చింది మా అసిస్టెంట్ డైరెక్టర్కి. సార్ మీరు అటజని గాంచి అనే సినిమా తీస్తున్నారు కదా, దాని మీద ఆల్రెడీ మేము 2 years బ్యాకే టైటిల్ అనౌన్స్ చేసాము. సో మీకు ప్రాబ్లం అవుద్దేమో, ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ యూట్యూబ్ దెర్ ఈస్ నో ప్రాబ్లం, బట్ ఇఫ్ యూ గో విత్ ఓటీటీ ఆర్ థియేటర్స్ ఇట్ విల్ బీ అ మెస్ ఫర్ యూ అండ్ కాపీరైట్ ఇష్యూ పడుతుంది అని అన్నారు. సో నేను ఇంకా మా టీంతో డిస్కస్ చేశాను, ఇప్పుడే చేసి పోనీ వదిలేసుకోవచ్చు కదా, టైటిలే కదా, మనం మారుద్దాం, టైటిల్ మార్చి చేద్దాము, ఓటీటీకి వెళ్ళడం కన్నా గొప్ప ఏముందని అన్నారు. నో, యాక్చువల్లీ నేను వెళ్ళదలుచుకోలేదు. ఈ టైటిల్ నేను ముందుగా డిసైడ్ అయిపోయాను యాక్చువల్లీ, అందుకని యూట్యూబ్లోనే రిలీజ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఓకే, సో యా యూట్యూబ్లో లాంచ్ చేద్దామని అనుకుంటున్నా ఈ ఫిల్మ్. ఇక్కడ ఏ ఛానల్? మన పంచ్ ప్రసాద్ గారు ఉన్నారు కదా, జబర్దస్త్, ఆయన మా బ్రదర్ అవుతారు, ఆయన ఛానల్లో ఇచ్చేది టెలికాస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సూపర్. ఇప్పుడు అప్కమింగ్ ఈ ఫిలిం తర్వాత నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయా? ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? మీ టార్గెట్ ఏంటి? ఇండస్ట్రీకి ఎలా రావాలనుకుంటున్నారు? నా టార్గెట్ అంటే యాక్చువల్లీ ఆల్రెడీ 18+ స్క్రిప్ట్స్ నేను రిజిస్టర్ చేయించుకున్నాను. ఐఎమ్ ఆల్రెడీ మెంబర్ ఆఫ్ తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ మెంబర్ని, అయితే అసోసియేట్ మెంబర్ని, నాట్ ఎ లైఫ్ మెంబర్, బికాజ్ నా పేరు ఇంకా స్క్రీన్ మీద పడలేదు కాబట్టి అసోసియేట్ మెంబర్ ఉంది నా దగ్గర. స్క్రిప్ట్స్ అవి రిజిస్టర్ చేయించుకున్నాను నేను. అది నరేషన్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నా. ఇఫ్ ఎనీ ప్రొడ్యూసర్ కమ్స్ ఐ విల్ డెఫినెట్లీ నరేట్ మై స్టోరీస్. యాక్చువల్లీ వాళ్ళు రారు, నేను వెళ్తాను, నేను వెళ్ళి నరేట్ చేస్తాను. ఇది అయిన తర్వాత అప్రోచ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి. యంగ్ హీరోస్కి ఒక స్టోరీ ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇలాంటి యాక్టర్స్తో చేయాలి అన్న టార్గెట్ పెట్టుకొని స్టోరీ డైరెక్టర్స్కి ఏదైనా ఒక మంచి కాన్సెప్ట్ డైరెక్షన్ ఇలా అని పెట్టుకొని ఆల్రెడీ రాసుకుంటారు. ఐదర్ ప్రభాస్ గారు ఈ కాన్సెప్ట్ అయితే మాట మీ దగ్గర ఉన్న స్టోరీకి ఒక హీరోని ముందుగానే ప్రిపేర్ అవుతారు. అలా మీ దగ్గర ఉన్న స్టోరీస్లో మీరు ఏ హీరోస్తో ప్రిపేర్ అవ్వాలి? 18 హీరోలు ఉన్నాయి నా దగ్గర, అన్ని కథలే యాక్చువల్లీ, ఓన్లీ స్టోరీస్ ఆర్ హీరోస్. నేను అది మాత్రం స్టబ్బన్గా చెప్పగలను, స్టోరీ లేకపోతే ఏం లేదు. నేను హీరోని డిసైడ్ అవ్వలేదు, టు బీ ఫ్రాంక్, స్టోరీస్ ఆర్ హీరోస్ అనమాట. యువర్ స్టోరీస్ యువర్ మెయిన్ హీరోస్. ఎస్, అందుకే నేను యాక్చువల్లీ ఫస్ట్ మూవీ టైటిల్ రిటర్న్ బై అని పెట్టుకున్నాను. నేను మూవీ టైటిలే రిటర్న్ బై. అందులో ఏంటంటే ఒక ఫాదరు కోవిడ్కి భయపడి వాళ్ళ కూతుర్ని ఒక అడవిలో దాచేస్తాడు. అక్కడికి దాని బాయ్ ఫ్రెండ్ వెళ్తాడు. వెళ్ళేసరికి ఆ బాయ్ ఫ్రెండ్ మీద కోపం వచ్చి చంపేస్తాడు. అక్కడ ఏంటంటే యువర్ ఎండ్ ఈజ్ రిటర్న్ బై యువర్ యాక్షన్స్ అని చెప్పి ఉంటుంది. మీ ముగింపు మీ చర్యల ద్వారా రాయబడుతుంది. వాడు ఆ టైంకి అక్కడికి వెళ్ళకపోయి ఉంటే గర్ల్ ఫ్రెండ్ మీద వ్యామోహంతో వాడు చనిపోకపోతాడు. అది రిటర్న్ బై అనమాట. అంటే రిటర్న్ అంటే నా ఉద్దేశం స్టోరీ, నాకు యాక్చువల్లీ స్టోరీ ఈజ్ మై హీరో అనమాట. అదే హీరో. ఎక్సలెంట్ అండి. యా. సో ఫైనల్లీ చాలా స్టబాన్గా 18 కాన్సెప్ట్ అంటే ఏంటేంటి ఉన్నాయి చెప్పలేం కదా, అది ఓపెన్గా చెప్తే ఎలాగా. లవ్ స్టోరీసా, లేకపోతే కమర్షియల్ స్టోరీసా, లేకపోతే హారరా, అంటే ఒక కంప్లీట్ ప్యూర్ జానర్స్ మీరు అడిగారు. జానర్స్ యాక్చువల్లీ నేను మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్స్, మిస్టరీ ఇవి రాస్తాను. కానీ ఈ 3 years ఎప్పుడైతే నేను మా హోమ్ టౌన్ వెళ్ళానో, నేను ఇక్కడ హైదరాబాద్లో బీటెక్ చేశాను, టీకేఆర్ తీగల కృష్ణారెడ్డి కాలేజ్లో. ఇక్కడే తర్వాత జాబ్ కూడా వేసాను, గూగుల్ మ్యాప్స్లో జాబ్ చేశాను. అంత సిటీ లైఫే కొంచెం నాకు అలవాటు, పల్లెటూరు వాతావరణం అంత తెలీదు, మాది టౌన్. కాకపోతే 3 years నేను అక్కడ ఉండడం వల్ల అక్కడ పల్లెటూరు వాతావరణం, అక్కడ ఎమోషన్స్ అవన్నీ కూడా నాకు తెలిసి వచ్చినాయి. సో ఇప్పుడు లవ్ స్టోరీస్ రాయడం కూడా మొదలు పెట్టాను కొంచెం. ఊరు లవ్ స్టోరీస్. మీకేం లవ్ స్టోరీస్ ఉన్నాయా? చాలా ఉన్నాయి, చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి.
కానీ పెళ్లి మాత్రం చేసుకోను కాబట్టి స్టబ్బన్ గా చెప్తున్నా. More videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.